మీర్పేటలో అదృశ్యమైన బాలుడి ఆచూకీ ఇంకా దొరకలేదు. బాలుడు కోసం 4 బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ట్యూషన్కి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అయితే ట్యూషన్కి రాకపోవడంతో తల్లిదండ్రులకు ఫోన్ చేశారు మాస్టర్. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్యూషన్కి వచ్చిన వేరే వ్యక్తి స్కూటీ మీద బాలుడు వెళ్లినట్టుగా సీసీ కెమెరాలో రికార్డు అయింది. పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. స్కూటీ ఎవరిది అనే దానిపై ఆరా తీస్తున్నారు. 4 బృందాలుగా ఏర్పడి బాలుడు కోసం గాలిస్తున్నారు. మహేందర్ రెడ్డి కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మీర్పేటలో అదృశ్యమైన బాలుడి ఆచూకీ ఇంకా దొరకలేదు. బాలుడు కోసం 4 బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ట్యూషన్కి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అయితే ట్యూషన్కి రాకపోవడంతో తల్లిదండ్రులకు ఫోన్ చేశారు మాస్టర్. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్యూషన్కి వచ్చిన వేరే వ్యక్తి స్కూటీ మీద బాలుడు వెళ్లినట్టుగా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. స్కూటీ ఎవరిది అనే దానిపై ఆరా తీస్తున్నారు. 4 బృందాలుగా ఏర్పడి బాలుడు కోసం గాలిస్తున్నారు. మహేందర్ రెడ్డి కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.